బ్యాక్ టు న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సీఎం స్వయంగా చెప్పినా ఇప్పటి వరకు ఒక్కరినైనా అరెస్టు చేశారా అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ కి ఏఐసీసీ భవన్ కు డీల్ కుదరకపోవడంతోనే నోటీసుల డ్రామాలని విమర్శించారు బండి సంజయ్. నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నది అక్కడ నిజాయితీగా ఆఫీసర్ సీట్ అధికారులు. అధికారులు మాత్రం నిజాయితీ పనులు వాళ్ళకి స్వేచ్ఛనిస్తలేదు, వాళ్ళు నిర్బంధిస్తున్నారు, వాళ్ళ మీద అజమాయిషీలు వహిస్తున్నది. నిన్న చేసి ఏం చేసారు? ఇలా బయటకు వచ్చి నన్ను ఏం చేయలే, నన్ను ఎవరేం బీకలే, నన్ను ఈ ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్న అడిగారు, నేను ఉల్టా ప్రశ్న అని చెప్పి ఆయన చెప్తాడు, లేదా మేము ఇది అడిగామని వీళ్ళు చెప్తారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. జడ్జిల ఫోన్ ట్యాప్ చేసారు, ఇది జగబెరిన సత్యం. నన్ను వాంగ్మూలం పిలిచినప్పుడు నీ ఫోన్ ట్యాప్ చేశారు, ఫలానా వాళ్ళు చేశారు, ఫలానా చేశారు, ఆధారాన్ని నాకు చూపెట్టారు. నాకు చూపెట్టి 6 నెలలే ఆధారాలు చూపెట్టి 6 నెలలే ఒక్కరిని అరెస్ట్ చేసిరు. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని అరెస్ట్ చేసిందా? ఒక్క రాజకీయ నాయకుని అరెస్ట్ చేసిరా? ఒక అధికారిని అరెస్ట్ చేసిరా? వాళ్ళను తప్పించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే ఫామ్ హౌస్ కును ఏఐసీసీ భవన్ కు డీల్ కుదురుతలేదు. ఆ డీల్ కోసం ఇవన్నీ సతంగం అంతా. ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని దృష్టి మళ్లించడానికి ఫోన్ ట్యాపింగ్ ఒక అస్త్రంగా మారింది వీళ్ళకు. కాబట్టి దీని మీద ఎవరికి నమ్మకం లేదు. తెలంగాణ ప్రజలు ఈ సిట్టు